ఫస్ట్ ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు ఈ సెంటర్ అనేది కాది నుంచి ఈ అవకాశాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు నాగవాణి మేడం గారికి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. అండ్ అటువంటి మేడాన్ని, కవిత మేడం లాంటి మేడాన్ని తీసుకొచ్చినందుకు ఇంకా థ్యాంక్స్. మేడం ఏంటంటే మల్టీ టాలెంటెడ్. ఒక్క విషయం మేము ఈ ఒక్క విషయంలోనే కాదు, బ్యాగ్ అని ఒక విషయంలో కాదు, ఏ విషయంలో డౌట్ అడిగినా ఈవెన్ కుట్లు అల్లికలు అని ఇంతకుముందు ఎప్పుడో జరిగినాయి వాటి గురించి మేము అడిగినా కూడా ప్రతి ఒక్కటి వివరంగా అన్ని చెప్పారు. టైలరింగ్ గురించి అయినా, బ్యాగ్ గురించి అయినా, ఇంకా ఏదైనా కూడా మేడంకి తెలియని విషయం అంటూ లేదు. ఇటువంటి మల్టీ టాలెంటెడ్ మేడంని తీసుకొచ్చినందుకు మాత్రం ఇంకా ప్రత్యేకంగా నాగవాణి మేడంకి ఆ విషయంలో థ్యాంక్స్ చెప్తున్నాము. మేడం కూడా అక్కడి నుంచి చూసాము. మేడం కొంచెం మెంటల్గా సఫర్ అయినా కూడా, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మేడం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా కోసం ఆ టైంకి ఏ టైం అన్నామో ఆ టైంకి వచ్చేయడం. మేము లేట్ అయినా కూడా ఒక్కోసారి కోప్పడ్డము, టీచర్ లాగా కోప్పడ్డము. ఆ కోప్పడిన తర్వాత మళ్ళీ అమ్మలాగా లాలించడం, అమ్మ ఇందువల్ల నేను అన్నాను మీరు ఫీల్ అవ్వద్దు అని చెప్పి అట్లా చెప్పడము. వర్క్ ఎవరికి రాలేదు, ఎవరికి వచ్చింది, అవన్నీ కూడా తెలుసుకొని చేయడము. ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి మేడం విషయంలో. కవిత మేడం గారికి చాలా థ్యాంక్స్ మేడం. చాలా సఫర్ అయ్యారు, అయినా కూడా మాకు అన్ని విధాలుగా నేర్చుకోలేదు అన్న ఎటువంటి రిగ్రెట్ లేకుండా మొత్తం పర్ఫెక్ట్గా నేర్పించారు. చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంత మంచి ఫ్రెండ్స్ అందరూ కూడా దొరికారు ఈ గ్రూప్ వల్ల. ఇంతటితో అయిపోవద్దు, ఎప్పటికి ఇలాగ అందరం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ మేడం, మీ ఇద్దరికి ప్రత్యేకంగా.